ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి, లెహరియా షిబోరి అనమాట. ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఉంది, చూడండి ఎంత బాగుందో అసలు. పళ్ళులో ఇలా కార్నర్స్లో పెద్ద మోటివ్స్ ఇచ్చారు, అలాగే స్కాలప్ పళ్ళు వస్తుంది. శారీ కిందంతా కూడా ఇలా స్కాలప్ ఉంటుందండి. ఇవి వర్క్ చేసి మనకి ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పటికి ఇలా చాలా నలుగుతాయండి, అందుకే చెప్తున్నా. ఫాల్ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి పాలిషింగ్ చేయించుకొని కట్టుకోండి. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. నేను ఎప్పుడూ చెప్తుంటా కదా, నచ్చిన చీర కట్టుకోవడానికి ఎత్తు, లావు, లేకపోతే రంగు ఏది సంబంధం లేదు. నచ్చిన చీర కట్టుకోవడం అనేది చాలా చిన్న కోరిక అని. దీనికి నాగశ్రీ మేడం ఇంకో మాట కూడా చెప్తారు, వయసుతో సంబంధం లేదు, నచ్చిన చీర కట్టేసుకోండి అని చెప్పి. మేడం అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇలా ఈ చీర చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా కట్టేసుకోవాలి అని, అందుకే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఆర్గంజా చీరలు 10,000 20,000 పెట్టి ఆర్గంజా చీరలు కట్టుకున్నప్పుడు షిఫాన్స్ కట్టుకోవడానికి ఏముందండి, 3 స్టెప్స్ పెట్టుకుంటే ఒళ్ళు కూడా ఏం కనిపించదు కదా. ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్, నడుము దగ్గర కూడా చక్కగా బోర్డర్ వచ్చింది. మేడం ఫేవరెట్ శారీస్ ఇవన్నీ కూడా, మేడం కూడా షూట్ చేసుకున్నారు ఇవి మనవి. చూడండి 2899కి ఎంత రిచ్ బ్లౌజ్ శారీ, చూడండి ఎంత బాగుందో. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ చినాన్ శారీ అండి. ఇలా హ్యాండ్ వర్క్ బోర్డర్ ఉంటుంది, ఇది పళ్ళు సైడ్. శారీ అంతా కూడా ఈ బుటీస్ వస్తాయండి. ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్, కింది వైపు అంతా చూడండి బోర్డర్ ఇలా ఉంటుంది. అలాగే పైన కూడా షోల్డర్ పళ్ళు వరకు ఈ బోర్డర్ వస్తుంది. మంచి షేడ్ అండి, మంచి మెరూన్ రెడ్, ఏ కలర్ ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. అంటే కొన్ని శారీస్కి ఫ్రిల్స్ వరకు చూసేటప్పటికి మోకాళ్ళ వరకే వస్తుంది కదా, కానీ ఇది అలా కాదు, కంప్లీట్గా ఉంటుంది. ఇదిగోండి శారీ స్టార్టింగ్ మీరు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ కూడా వదలకుండా మొత్తం ప్లెయిన్ వర్క్ వచ్చేది, ఫుల్ వర్క్ వచ్చేసింది. జస్ట్ ఈ బోర్డర్ మాత్రమే కొంచెం ప్లేస్కి లేదనమాట. ఈ శారీకి మనం సెట్ చేసిన బ్లౌజు ప్యూర్ కలంకారీ, హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ పైన ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ సెట్ చేసాము. మీరు ఈ బ్లౌజ్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇదంతా కూడా నెక్ వర్క్ అన్నమాట. ఇది వచ్చి హ్యాండ్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది ఇంకొక హ్యాండ్. ఇదిగోండి ఇది చూసారా, మగ్గంకి పెట్టి వర్క్ చేసేటప్పుడు ఇది ఇలా ఒక్కొక్కసారి పిగిలే అవకాశం ఉంటుంది. ఇది మీకు కటింగ్లో వెళ్ళిపోతుంది మొత్తం కూడా, దీన్ని డ్యామేజ్ అని అనొద్దండి. ఈ శారీ వచ్చేసి ఆర్గంజా శారీ అండి. మీకు ఇవన్నీ కూడా బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. 4,899కి నేను చూపించిన చిన్న శారీ అయితే 6,500కి నేనే చూశాను వేరే ఛానల్లో. కాకపోతే అవన్నీ చెప్పకూడదు కదా పేర్లు, మీరు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకే తెలుస్తుంది. ఇది ఆర్గంజా శారీ అండి. ఆర్గంజా పైన సీక్వెన్స్ అండ్ పర్ల్స్ వర్క్ అన్నమాట. ఇది కూడా స్కాలప్ బోర్డరే, చాలా బాగుంది. మంచి రెడ్ శారీ, మంచి రెడ్ ఆర్గంజా, చూడండి ఎంత బాగుందో. చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ హైట్ వరకు వస్తుందండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద శారీ కన్నా ఎక్కువే ఉంది. ఇదిగోండి, ఇవి చూపించటం మడత పెట్టడం చాలా కష్టంగా ఉంది, జారిపోతూ. ఇదిగోండి ఇలా అమ్మా, ఇదే చెప్పవా?
మీకు ఇది మెషిన్తో కట్ వర్క్ చేసేటప్పుడు, ఇక్కడ కట్ వర్క్ చేసేటప్పుడు ఏదైనా దీన్ని కట్ చేయాలి, ఇలా చేయాలి అంటే కొంత ఫ్యాబ్రిక్ పోతుందండి. దానివల్ల మీకు ఇక్కడ ఇలా వస్తుంది. దీన్ని డ్యామేజ్ అనుకుంటున్నారు చాలామంది, పాపం తెలియదు కదా అందరికీ, అలా అనుకుంటున్నారు. నేను ఇలా నా హ్యాండ్ స్టాక్లో ఇవి చూపించక ముందు 3-4 ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్లో కొన్ని చీరలు ఇట్లా స్కాలప్ బోర్డర్స్ వచ్చినాయి చూసి కూడా చాలామంది పాపం అలాగే అనుకున్నారు. క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాక వాళ్ళకు కూడా అర్థమైంది. ఓన్లీ స్కాలప్ వచ్చిన దగ్గరే అలా ఉంటుందండి, మిగిలినంతా నార్మల్ ఉంటుంది. ఇది వచ్చేసి ముంగా క్రేప్ బ్లౌజ్ అండి ఆర్గంజా శారీకి. ఇదిగోండి హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ వచ్చింది. 4500 అండి ఈ శారీ కాస్ట్, ఎందుకంటే వర్క్ చాలా హెవీగా ఉంది కాబట్టి. ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ బ్రైట్ రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో లాంటి కాంబినేషన్ అండి. ఈ శారీ వచ్చేసి పళ్ళులో మనకి ఇలా మంచి పెద్ద మోటిఫ్ వస్తుందండి. ఇదంతా కూడా కట్దానా బీడ్స్ వర్కే, సీక్వెన్స్ అండ్ కట్దానా బీడ్స్. ఇది వచ్చేసి చిన్న ఎండింగ్ అండి పళ్ళులో. ఇక్కడ కూడా మనకు వర్క్ వచ్చింది, జరీ లైన్స్ ఉంటాయి పళ్ళులో, అలానే జరీ బార్డర్ కూడా ఉంటుంది. 5-6 ఇంచెస్ బార్డర్. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోటిఫ్ అండి. ఇది జరీ వీవింగ్ బార్డర్. శారీ మోడల్ నంబర్ 132, ప్రైస్ 3300. శారీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. శారీ అంతా కూడా పళ్ళులో అండ్ మన ఫ్రంట్ పార్ట్ ఇలా రిచ్గా మోటివ్స్ వస్తాయండి. యాజ్ యూజువల్గా ప్లీట్స్ దగ్గర శారీ హాఫ్లో నుంచి వర్క్ వస్తుంది. ఇప్పుడు శారీ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్యాక్ కంప్లీట్ వర్క్ వస్తుంది, అలానే 2 స్లీవ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది. సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ రెడ్ ఆర్గంజా శారీ అండి, పర్ల్ వర్క్తో వస్తుంది. పర్ల్ అండ్ కట్దానాతో బార్డర్ ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా. పైన వచ్చేసి షోల్డర్ పార్ట్ వరకు 2.5 మీటర్స్ వరకు వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు. ఈ పర్ల్ వర్క్తో పాటు మధ్యలో ఇలా మోటిఫ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ప్లీట్స్ రీజియన్ అండి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసి 2800, మోడల్ నంబర్ 137. స్లీవ్స్కి ఇట్లా పర్ల్స్తో వర్క్ వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ బ్యాక్ నెక్ హెవీ వర్క్ వస్తుంది. ఈ శారీ సేమ్ వర్క్ మీరు ముందు టొమాటో రెడ్ కలర్ చూసారు ముందు వీడియో. ఇది వచ్చేసి రాణి పింక్ అండి. ఇదిగోండి, నేను ఇలా అనగానే ఫోన్ మీదకి వచ్చేస్తుంది చీర. మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుందేమో, చూడండి వర్క్ ఎంత బాగుందో. ఇలా కింది వైపు వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు జరీ వీవింగ్ బార్డర్ ఉందండి. ఇది పళ్ళు, ఇట్లా టాజిల్స్ కూడా ఉన్నాయి. 3299కి ముంగా క్రేప్లో ఎంత చక్కటి చీర అంటే, ఇంకా రాణి పింక్ అంటే ఫంక్షన్స్ అంటే రాణి పింక్ మనకు తెలిసిందే కదా. పాపం ఈ మధ్య అయితే చాలామంది నాకు అన్ని చీరలకి రాణి పింక్ బ్లౌజులే అవుతున్నాయి, వేరే కలర్ కాంబినేషన్స్ వస్తే బాగుండు అని అన్నారు ఒక ఆవిడ. ఇదిగోండి, అలాగే శారీ లోపలైతే ఇలా ఉంటుంది. పింక్కి రెడ్ కలర్ బార్డర్ కదండి, అందుకని బ్లౌజ్ కూడా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వస్తాయి, అలాగే నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3299 అండి. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.